అందరికీ వందనాలండి. ఈ సమయంలో ప్రార్థనతో మనం ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ లైవ్ కార్యక్రమంలో ఎవరైతే పాలు పంపులు పొందుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి ప్రభువా. ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దీని నుండి నిలబడుతుంటుండగా ప్రభువా, నా స్వరాన్ని మరుగుపరచండి, నా శరీరాన్ని మరుగుపరచండి, సిలువు చాటుకి నెట్టి మీరే మీ ప్రత్యక్షత నుండి బిడ్డలకు కనుపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో ఈ ఆరాధన కార్యక్రమంలో మీ యొక్క కృపా కాపుదల మాకు ఉంచమని, ఈ మాటలు వింటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, మా అందరి కొరకు అతి త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు మీకు సమర్పించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని స్తుతిద్దామండి. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నువ్వు వెచ్చని స్థితి ఏల సోదరా. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నువ్వు వెచ్చని స్థితి ఏల సోదరి. నా నోట ఉమ్మి వేయదలచి ఉన్నాను, యేసు అన్న మాటలు మరువబోకుమురన్న, యేసు అన్న మాటలు మరువబోకుమురన్న. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ గడియో ఏ క్షణము ప్రభురాకడ తెలియదుర, దొంగవలే వచ్చెదనని అన్నాడు. గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా, అంతము వరకు నిలచి ఉండుమా, అంతము వరకు నిలచి ఉండుమా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడినా అంటున్నారో ఆ వాక్కుల కొరకు మనం నిరీక్షణతో ఎదురు చూస్తే మనకి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడండి. ఎవరు ఆయన వాక్కు కొరకు ఎదురు చూస్తారో ఆల్రెడీ అప్పుడే ఆయన యొక్క ఆశీర్వాదాలు మన పైన కుమ్మరిస్తాడని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీరున్న స్థలాల్లో ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా ఈ లైవ్ ప్రోగ్రాన్ని వీక్షించాలని
ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ అద్భుతమైన కార్యాలు ఏంటో చెప్పమంటారా? లక్షల మంది చనిపోయారు, కానీ పరిశుద్ధాత్ముడు ఇంకా నిన్ను ఆయన బ్రతికించే ఉన్నాడు. చేయగలిగిన దేవుని శక్తి సంఘ బిడ్డలు ఎక్కడున్నా కూడా ఆయన మనలను కాపాడుతూనే ఉన్నాడని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు మనకి కంటికి కనబడవండి, హృదయానికి అర్థం కావు. కానీ పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మన పట్ల ఒక మేలు దాచి ఉంచాడండి. మీరు విశ్వసించండి, నమ్మండి. రాత్రి బ్రదరు ఫోన్ చేసినప్పుడు, ఇండియాలో ఉంటున్న పాస్టర్ గారికి కూడా చెప్పినప్పుడు నిజంగా కలిసి గ్రహించారు. ఇద్దరము కలిసి మరి అక్కడ ఇండియాలో నా భార్య ప్రార్థన చేస్తూ ఉంటే, ఇక్కడ నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడున్న వారికి అనేక జవాబులు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడున్న మనకి కూడా దేవుడు అనేక జవాబులు ఇస్తూ ఉన్నాడు. ఒక ఆయన అయితే ఐసీలోకి వెళ్ళిపోయాడు, యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడు అనుకున్నాం. కానీ పాస్టర్గా నేను ప్రార్థన చేసినప్పుడు, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కలిసి ప్రార్థించాలండి. యూనిటీ ఈజ్ బెస్ట్. యూనిటీ దేవుడు అడుగుతున్నాడు. ఐక్య ప్రార్థన కావాలి మన జీవితంలో. ఎడతెగని ప్రార్థన అంటాం కదా, ఆ ఎడతెగని ప్రార్థన అందరూ కలిసి చేస్తే దేవుడు తప్పకుండా జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అంశం పట్టుకొని మీ ముందుకు వచ్చాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు మరి వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీరు ఏ స్థలంలో ఉన్నా దయచేసి వినండి, విశ్వసించండి, చాలంతే. గుండెల నిండా విశ్వాసంతో మీరు రండి దేవుని కార్యక్రమాన్ని చూడడానికి. అదే సేవకుడైనా కానివ్వండి, అదే ప్రోగ్రామ్ అయినా కానివ్వండి, ఆత్మీయంగా దేవుని వాక్యం వినబడుతుందంటే చాలు, ప్రభువా ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నావు అనే ఆసక్తితో మనం కనిపెట్టుకోవాలనే ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు నేను బ్రతుకున్నానంటే దేవుని కృప. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప. ఇంకా దేవుడు మనలను ఏం ఆశిస్తున్నాడు, మనకి ఇంకేమి పాఠాలు నేర్పిస్తున్నాడు. ఈ కరోనా వల్ల అనేక మంది పరిస్థితులను చక్కదిద్దాడు అనుకుంటున్నాను. చాలామంది బలపరచబడ్డారు అనుకుంటున్నాను. చాలామంది రోధిస్తున్నారు, ప్రభువా కనీసం మందిర ఆవరణాన్ని చూడగలిగే కృప నీ ప్రభువా. భక్తులు చాలా రోజుల నుంచి చెప్తూ వచ్చారు, అమ్మ మనకు బైబిల్ ఉండదేమో, ప్రార్థన ఉండదేమో, మందిరాలు ఉండవేమో. కంటికి కట్టినట్లుగా మనం చూస్తున్నాం. మన గృహాలు ఎంత బాధ, ఇది నిజంగా ఎంత వేదన. గత వారంలో అనౌన్స్మెంట్ చేశారు నా పై అధికారులు, మందిరం ఓపెన్ అవుతుందని. నేను ఎంత ఆశపడ్డానో తెలుసా? ప్రభా నీ మందిర ఆవరణంలో అందుకుని దావీదు అంత ఆశగలిగా మాట అంటాడు, అయ్యా నీ మందిరంలో ఒక్క దినం గడపాలని నేను ఆశపడుతున్నాను, నీ మందిరమును చూడవలనని నేనెంతో ఆశపడుతున్నాను అంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఈ లోకంలో మనకు ఉన్న ఆశ ఒక్కటే కదా, నా మందిరంలో ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుడి తెలియచేస్తున్నాడు. ఎన్ని దినాలు ఇలా నిర్బంధించబడాలి, ఎన్ని దినాలు ఈ గదుల్లోనే ఉండిపోవాలి? ఎప్పుడు మనకు స్వేచ్ఛ, ఎప్పుడు మనకు స్వాతంత్ర్యం, ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో కలుసుకుంటాం, ఎప్పుడు మనందరం మాట్లాడుకుంటాం, ఎప్పుడు సహవాసం చేస్తాం? ఎంత బాధాకరమైన విషయం నిజంగా ఇది నా జీవితం నీ జీవితానికి కాదు, ప్రపంచ దేశాలలో ఉంటున్న పెద్ద బాధాకరమైన విషయం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మనం దేవుని మీద పూర్తిగా అనుకుంటే దేవుడు తప్పకుండా దేవుడు ద్వారాలు తెలుస్తాడని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మీరు ఎక్కడున్నా ప్రార్థన పూర్వకంగా ఉండండి. మీరు ఎక్కడున్నా వాక్యం చదవండి. మీరే స్థలాల్లో ఉన్న ప్రార్థనలు చేయండి. అంతే చాలు. మనల్ని ఇంకా పరీక్షిస్తున్నాడు దేవుడు, ఇంకా పరీక్షిస్తున్నాడు. ఇంకా మనలో ఇంకా పూర్తి ఆయన రూపం వచ్చే వరకు, మనలో ఆయన స్వారూప్యం వచ్చే వరకు కూడా ఇంకా దేవుడు మనకి కొలుములో కాలుస్తున్నాడేమో, కాల్చనివ్వండి. ఇబ్బందులు పెడుతున్నాడేమో, పెట్టనివ్వండి. ఇంకా నా బిడ్డ నా రూపులోకి రావాలని ఇంకా ఆ శిల్పాన్ని చెక్కుతున్నాడేమో. ఇప్పటికే చాలామంది బలహీనులు అయిపోయారు. ఇప్పటికే చాలామంది
మరి దేవునిని వెంబడించలేని స్థితిలో ఉంటున్నారు. ఇప్పటికీ చాలామంది ఏం చేస్తాం ప్రార్థన, దేవుడు ఏం చేశాడనే ఒక పరిస్థితిలోకి వచ్చేసారు. కానీ ఇంకా దేవుడు ఇంకా ఇంకా మనలను సరిచేయడానికే ఇంకా ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ఉందేమో. కనుక మనం ధైర్యం తెచ్చుకుందాం. మీరే స్థలాల్లో ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు త్వరగానే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ ఆన్లైన్లో ఎక్కువగా చెప్పినా కూడా చాలామంది వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. కనుక నేను దేవుడు నాకు ఇచ్చిన అంశం ఏదైతే ఉందో ఆ అంశాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. వీటిని ఇతరులకి ఫార్వర్డ్ చేయాలని కూడా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మీకు తెలిసిన విషయాలే. మీరు చాలా పర్యాయాల మాటలు వినే ఉంటారు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య భాగం ఏమిటంటే, వెనక్కి చూడొద్దు, ముందుకు చూడు, అటు ఇటు చూడొద్దు, నా వైపు చూడు. ఇప్పుడు చూడండి, ఎటు చూసిన దారులు మూసుకుపోయి, ఎటు చూసినా మనకి ఆశాజనకంగా లేదు మన బ్రతుకు అనుకుందాం. ఇలాంటప్పుడు ఓపెన్ ద డోర్ అని మనం చూస్తే పరలోకం ఒక్కటే మనకి ఓపెన్గా కనిపిస్తుందట. ఆయన ఒక్కడే చేతులు చాస్తూ నేను నీకు జవాబిస్తాను అని అంటాడట. అన్ని ద్వారాలు మూసుకుపోయినా దేవుడు మాత్రం పరలోక ద్వారాలు తెరిచే ఉంచుతాడు. అందుకునే మనం ప్రార్థన ద్వారా కలుసుకోవాలని ముందు మీకు తెలియచేస్తాను. వాక్యం ద్వారా ఎలా కలుసుకోవాలో, ప్రార్థన ద్వారా ఎలా కలుసుకోవాలో. ఈరోజు కూడా దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఏమిటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక్కి చూస్తే నాకు పాత్రుడు కాదు. ముందు నన్ను టచ్ చేసిందండి ఆ వాక్యం. నేను చదువుతున్నప్పుడు, నేను ధ్యానం చేస్తున్నప్పుడు, నేను సేవ ప్రారంభించినప్పుడు ఎవరి కాలంలో, ప్రియమైన దేవుని పిల్లారా, 17, 18, 19 సంవత్సరాల్లో మా తండ్రి గారు కూడా సేవ నిమిత్తం వెళుతున్నప్పుడు చాలాసార్లు పారిపోయిన వ్యక్తిని నేను. సేవ చేయలేక, ప్రార్థన చేయలేక, మీటింగ్స్కి వెళ్ళలేక, ఆరాధన చేయలేక, పాటలు పాడలేక. లోకంలో ఉన్నంత తీపి ప్రభువులో ఉండదు. ఎందుకంటే లోకం బాగా ఆశలు కలిగి ఆ శరీర కోరికలు వేరే ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా జీవించడం అంటే కత్తి మీద స్వామే. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని పిల్లారా, ఈ జీవితం ఆయనతో కనెక్ట్ అయ్యేది కాదు. కానీ దేవుడు అప్పుడు ఒక మాట మాట్లాడాడు నాతో, నాగటి మీద చేయి పెడితే వెనక్కి చూడకూడదు. ఇక అది నన్ను బలపరిచిందండి ఆ మాట. ఇక అప్పటి నుంచి ఎన్ని కష్టాలు, శ్రమలు, బాధలు వస్తున్నా కూడా ముందుకు చూసుకుంటూ వెళ్ళడమే బైబిల్ చెప్పే ప్రత్యేకమైన స్థితి. ఇప్పుడు ఈరోజు నీ పరిస్థితి కూడా అదే ఉండొచ్చు. వెనక్కి చూడొద్దు, నో టర్నింగ్ బ్యాక్. నేను చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటాను, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరగొద్దు, ముందుకు చూసుకుంటూ వెళదాం. అలా ఎవరెవరు వెనక్కి చూశారు, అలా ఎవరెవరు వెనక్కి చూసి వారు బలహీనతలో పడిపోయారు, శాపంలో పడిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. కొన్ని మాటలు మీకు చూపించి నేను త్వరగా నా సందేశాన్ని ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు కనుక మీరు అలాగే వీక్షించండి. ఈ వాక్యం వస్తున్నప్పుడే ఇతరులకి ఈ లింక్ పంపించాలని కూడా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, మొట్టమొదటి మాట లూకా సువార్త తీయండి. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని పిల్ల, లూకా సువార్త దయచేసి చదువుకుందాం. 9వ అధ్యాయము 62వ వచనాన్ని చదువుతారని నేను నమ్ముతూ ఉన్నాను. 9వ అధ్యాయము 62వ వచనము చాలా పెద్దగా ఉంటుంది ఈ వచనాలు. ఈ 62వ వచనం ఒకసారి చూద్దాం. ఏముంది అక్కడ? యేసు అంటున్న మాట, అక్కడ ఉంటున్న వారితో అంటున్న మాట, తన శిష్యులతో అంటున్న మాట, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కు తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైతే నాగటి మీద చేయి పెడతారు అంటే దేవుని సన్నిధి అనుకుందాం, లేకుంటే బాప్తీసం తీసుకున్నావు అనుకుందాం, లేకుంటే నీవు అభిదాబి వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకుని జీవం కలిగిన దేవుని శక్తి సంఘ బిడ్డగా ఏడాయో అనుకున్నాం.
అందులో ఉన్నావు అనుకుందాం. అనుకున్న తరువాత, వచ్చిన తరువాత, ప్రార్థించిన తరువాత, వెంబడించిన తరువాత, పాటలు పాడిన తరువాత నీకు వచ్చిన వరాలను దేవునికి అప్పగిస్తూ చక్కగా దేవుని మహిమపరుస్తున్న ఆ సమయాలలో మరలా వెనక్క తట్టు చూసే ఒక పరిస్థితి వస్తుంది. అదే దేవుడు చెప్తున్నాడు. వెనక్క తట్టు చూస్తే నిన్ను ఇష్టపడను అంటున్నాడు దేవుడు. అంటే ఆ నాగటి మీద చేయి పెట్టినోడు ఎంత కష్టమైనా, ఎంత ఆ ముళ్ళులు గుచ్చుకున్నా, ఒకవేళ చెమట పడి ఆ నేల మీద పడుతున్నా, చాలా కష్టం చేస్తున్నా ఆ పరిస్థితుల్లో కూడా వెనక్కి చూడకూడదంట. అలా రెక్క లాగుతున్నా నాగటి మీద చేయి పెట్టినవాడు. చూడండి, నా నాగలు అంటే మీకు తెలుసు, మన పల్లెటూరులో నాగలి అసలు ఆ నాగలు చూస్తేనే భయం వేస్తుంది, అంత పెద్దగా ఉంటుంది. ఆ ఎడ్లు పట్టుకుని అలా ఎదరికి వెళ్తుంటే ఆ నాగటి మీద అలా చేయి పెట్టుకుని అలా వెళ్ళటమే తప్ప అటు ఇటు చూస్తే పని అవ్వదు. వెనక చూస్తే నాగలి వెళ్ళదు, ఎద్దులు వెళ్ళవు. జాగ్రత్త గ్రహించాలి. నాగటి మీద చేయి పెట్టినవాడు అంటే సేవలోకి వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత, సంఘ సభ్యుడిగా నువ్వు జాయిన్ అయిన తర్వాత, యాడ్ అయిన తర్వాత, నేను ద పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ చర్చ్ మెంబర్ని అని చెప్పుకున్న తర్వాత, నేను దేవుని బిడ్డని అని చెప్పిన తర్వాత నువ్వు సెపరేట్ అవ్వకూడదు. నువ్వు దేవునితోనే సహవాసం చేయాలని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్న మొట్టమొదటి మాట. మనం గర్వంగా చెప్పుకుంటాం, నేను ద పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ చర్చ్ పాస్టర్ గారిని అండి, లేకుంటే సంఘ సభ్యుడినండి, నేను సంఘ పెద్దనండి అని మనం చెప్పుకుంటాం. ఎంత దేవునికి మహిమ తెలుసా? కానీ కొన్ని పర్యాయాలు అపవాది ఆ పరిస్థితి నుంచి వెనక్కి వెళ్ళేటట్టు చూస్తాడు. వెనక్కి చూసేటట్టు, ఆ వెనక్కి చూడడం అనేదే ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. అదే లోకం తట్టు చూడడం, అదే శరీర కోరికలు నిన్ను లాగటం, అదే దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని ప్రత్యక్షతను విడిచిపెట్టి వెనక్కి వెళ్ళడమే. అందుకుని నాగటి మీద చేపెట్టిన వాడు వెనక్కి చూడొద్దు, ముందుకు చూసుకుంటూ ముందుకేముంది అని చూస్తే, సామెతల గ్రంథంలో అటు ఇటు చూడక సూటిగా ఏముంది అని చూస్తే దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది, దేవుని పరిశుద్ధ పర్వతం ఉంది, దేవుని శిలువ దర్శనం ఉంది, మనకు ఒక గురు ఉంది. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని పిల్లారా. అందుకనే నువ్వు సూటిగా చూడాలి. అటు చూడొద్దు, ఇటు చూడొద్దు. అటు అంటే ఏంటి, ఇటు అంటే ఏంటి? ఇటు లోక ప్రవాహం, ఇటు శాప ప్రవాహం, అంటే శరీరాశలు అనమాట. అందులో నువ్వు పడొద్దు. నువ్వు వాటి వైపు నీ దృష్టి కేంద్రీకరించొద్దు, నా వైపు కేంద్రీకరించు అని పరిశుద్ధాత్ముడు అక్కడికి వచ్చిన వ్యక్తితో చెప్పడం జరిగింది. మొట్టమొదటి మాట. ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు ఏ స్థలంలో ఉండి వాక్యం వింటున్నావో జాగ్రత్తగా ఆలోచించు. నన్ను గురించి ఆలోచించొద్దు, నేను చెప్పే మాటను ఆలోచించు. దేవుని వాక్యం ఈరోజు ఏం మాట్లాడుతుంది? ఒక్కసారి నువ్వు ఫిక్స్ అయ్యావు, ఒక్కసారి కమిట్ అయ్యావు, ఒక్కసారి దేవునికి మాట ఇచ్చావు, ఒక్కసారి బాప్తిసం తీసుకున్న నీవు నీతో ఉంటాను ప్రభు అన్నావు, ఒక్కసారి నీతో నేను జీవిస్తానన్నావు. బాప్తిసం తీసుకున్నప్పుడు నేను శరీర కోరికలని చంపుకొని ఆత్మీయంగా బ్రతుకుతానన్నావు. నా శరీర కోరికలని సమాధి చేయబడి నేను ఒక నూతనమైన గోధుమగా మొక్క అన్నావు, గింజ అన్నావు, లేదా ఒలివల చెట్టు అనుకున్నావు. జాగ్రత్త గ్రహించండి. మరలా వెనక్కి చూడకూడదు. అలా వెనక్కి చూస్తే నాకు పాత్రుడు కాదు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున నేను వెనక్కి చూడకూడదు, నువ్వు వెనక్కి చూడకూడదు, నువ్వు ముందుకు చూసుకుంటూ వెళ్ళాలి. ముందు ఎవరున్నారు అంటే, దావీదు ఉదయాన్నే లేచి అంటాడు, ప్రభువా నీ ముఖ దర్శనం చేసుకుంటాను నాయన, ఉదయాన్నే లేచి ప్రార్థిస్తానయ్యా, ఉదయాన్నే లేచి నిన్ను నేను వెంబడిస్తాను ప్రభువా, నీ మాటల మీద ఆశ పెట్టుకుంటానని ఒకే ఒక్క వాక్యాన్ని చూడడానికి దావీదు తీర్మానం చేసుకున్నాడు. సంసోను కూడా దేవుడిచ్చిన శక్తిని అటు ఇటు చూడకుండా సూటిగా దేవుని వైపు చూస్తే ఇంకెన్ని అద్భుత కార్యాలు జరిగి ఉండేవో సంసోను ద్వారా. కానీ అటు చూశాడు, ఇటు చూశాడు, దెలీలాను చూశాడు, లోకాన్ని చూశాడు. సంసోను బలాఢ్యుడు, తన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు క్రైస్తవులకు ఒక హెచ్చరిక, నువ్వు ఎటు చూడొద్దు, నా వైపు చూడు అని బైబిల్ సామెతల గ్రంథం చదవండి, ఎంత చక్కగా రాయబడుతుందో ఆ మాటలన్నీ కూడా. నా కుమారుడా, నా ఉపదేశం విను, నా ఉపదేశం మరవద్దు, నా మాటలన్నీ గుండెల్లో రాసేసుకో అంటాడు దేవుడు. రెండో మాటకు వెళదాం ప్రియులరా. రెండో మాట ఏంటో తెలుసా? వెనుక తట్టు చూచువారు మరి దైవానుగ్రహము పొందుకోలేకపోతారు. మొట్టమొదటి మాట, వెనుక తట్టు చూస్తే నాకు పాత్రుడు కాదు, వాళ్ళకి రాజ్యము దొరకదు, దేవుని రాజ్యం వారికి దొరకదు అని దేవుడు చెప్పాడు. రెండో మాట ఏంటంటే, ఒకవేళ వెనక తట్టు చూస్తే, బ్యాక్గా వెళ్ళిపోవాలనుకుంటే,
మనం దేవుని విడిచిపెట్టాలంటే ఇలా చూడాలనుకుంటే, అంటే లోకం వైపు చూడాలనుకుంటే దేవుని అనుగ్రహాన్ని మనం పొందుకోలేకపోవచ్చు. బహుశా రూతు గ్రంథంలో ఆ మాట మనం చూడొచ్చు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం ప్రక్కనే ఉంటుంది. రూతు గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 1వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చదువుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. మరి దయచేసి బైబిల్ గ్రంథాన్ని నుంచి రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు, నయోమి అంటది, రూతుతో అంటది, ఇదిగో నీ తోడు కోడలు, ఇదిగో ఆవిడ తమ జనుల యొద్దకును గ్రహించాలి, తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, వెళ్ళిపోయింది కదా, నువ్వెందుకు నన్ను వెంబడిస్తున్నావు? అర్థమైంది అనుకుంటున్నాను ఈ మాటలు మీకు. నయోమికి 2 కోడలు కదా, అందులో రూతు, నిన్ను వదిలిపెట్టను అత్త, నీతోనే వస్తాను అత్త, నిన్ను వెంబడిస్తాను అత్త, నీతోనే బ్రతుకుతాను అత్త, నీ కూడా వచ్చేస్తాను అత్త, మీ ఊరు వచ్చేస్తాను, బెత్లెహేం వచ్చేస్తాను అని మారం పెట్టి అసలు వదలదే. అప్పుడు ఆ మాటలో అంటది, ఎందుకు రూతు నన్ను వెంబడిస్తానంటున్నావు? నాకు భర్త లేడు, నీకు భర్త లేడు, తనకి భర్త లేడు, అయ్యో మనం విధవరాళ్ళుగా ఉంటున్నాం కనుక నన్ను వెంబడించి ఏం ప్రయోజనం అని అంటుంటే, మరి ఏం చూసిందో నయోమిలో? రూతమ్మకి ఏం అర్థమైందో నాకు అర్థం కాదు. కానీ రూతమ్మ అంటది, అత్త నన్ను అలా అనొద్దు ప్లీజ్, నేను వెంబడిస్తాను అని తన గురి తన అత్త మీద. ఒకవేళ నయోమిలో ఉన్న క్రీస్తు దేవుని వైపు తన గురి పెట్టిందేమో. మోయాబు నుంచి బెత్లెహేంకి వెళ్ళడం మంచిదే కదా, బెత్లెహేం నుంచి మోయాబుకి వెళ్ళి నష్టపోయారు. కానీ బెత్లెహేము వైపు ప్రపంచం చూస్తుంది, ప్రపంచ దృష్టి అంతా బెత్లెహేం వైపు, ఇశ్రాయేల్ వైపు చూస్తుంది. కానీ నయోమి దృష్టి అంతా మోయాబు మీదకి వచ్చింది. అందుకని శాపానికి గురి అయిపోయింది కదా, బిడ్డలు బాగొట్టుకుంది, భర్తను బాగొట్టుకుంది. మరి ఏమనుకుంది ఏంటో, మరలా ఆమె దృష్టి బెత్లెహేం మీదకు పడింది. మరి ఈ రూతమ్మకి ఏమర్థమైందో, నేను కూడా వచ్చేస్తానత్త. అప్పుడు అంటున్న మాట, అమ్మా ఎందుకు నాతో రావటం, నీ తోడుకోళ్ళ వెళ్ళిపోయింది కదా అని మనం చదువుతాం ప్రియులారా. తర్వాత మాట మనం చూస్తే, అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకొనవద్దు. ఎంత చక్కని మాట. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము. ఇక్కడ చక్కని మాట అండి, నీ దేవుడే నా దేవుడు. చూడండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకునని రూతమ్మ హృదయంలో దేవుడు ఉన్నాడు అనుకుంటా. అది సంగతి, నీ దేవుడే నా దేవుడు అని అందండి. అంటే నయోమిలో ఉన్న దేవుణ్ణి రూతమ్మ గ్రహించింది కనుక నీ దేవుడే నా దేవుడు అని దేవుని చూడగలుగుతుంది. కానీ అక్కడ ఉంటున్న మరొక వ్యక్తి, తన తోడి కోడలు వెనక్కి వెళ్ళిపోయింది. ఏం పోగొట్టుకుంది? రూతమ్మ పొందుకున్నదంతా తన తోడు కోడలు పోగొట్టుకోలేదా? రూతమ్మ ఈ రోజున ఎంత ఆశీర్వదించబడింది ప్రియమైన దేవుని పిల్లారా. అది మనము ముందుకు చూడడం అంటే, దేవుని వెంబడించడం అంటే, దేవుని ఫాలో అవడం అంటే, అన్ని ఆశీర్వాదాలు పరిశుద్ధాత్ముడు ఆయన చూడడం వల్ల, ఆయన సన్నిధికి చేరడం వల్ల, ఆయనతో గడపటం వల్ల, ఆయనతో సహవాసం చేయటం వల్ల ఉంటుందండి. ఒకవేళ రూతమ్మ కూడా వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, రూతమ్మ ఈ బైబిల్లో అసలు రూతు అని రాయబడుతుంది, రూతు అని. రూతు గ్రంథమే ఈ గ్రంథం నేను చదువుతున్న మాట ప్రియులారా. కనుక ఆ తోడి కోడలు సింపుల్గా చెప్పాలంటే దైవ అనుగ్రహాన్ని పోగొట్టుకుంది. కొన్నిసార్లు ఈ లైవ్ చూస్తున్నప్పుడే దేవుడిని ఆశీర్వదించవచ్చు, ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నప్పుడే నిన్ను దేవుడు టచ్ చేయొచ్చు, నువ్వు మోకరిస్తున్నప్పుడే నువ్వు దేవుడిని ఆశీర్వదించవచ్చు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుని నీకు ఆశీర్వాదాలు నీ కుటుంబానికి ఇవ్వచ్చు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నీకు అద్భుతమైన జవాబులు దేవుడికి ఇవ్వవచ్చు. ప్రియమైన వాళ్ళారా, చాలా మందికి ఆ విషయం తెలియదు. రూతమ్మ అనుకుందంతే, నీ దేవుడి నా దేవుడు అందంతే చాలు. ఆమె ఎంత ఆశీర్వదించబడిందో. బెత్లెహేమునికి వచ్చిన తర్వాత బోయోజుని చేసుకున్నాక, బోయోజు ఏమో యెషయాని కన్నాక, యెషయా దావీదుని కన్నాక, దావీదు నుంచి ప్రభు వచ్చాక ఎంత దీవెన ప్రియులారు, ఎంత దీవెన. కారణం దేవుణ్ణి చూడటం వల్ల. ఒక టార్గెట్ పెట్టుకుంది, ఇంకా వెనక్కి చూడలేదు రూతమ్మ, లోకాశల వైపుకి వెళ్ళలేదు. కనుక దైవ అనుగ్రహాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాను. ఎవరు ఈ యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకోవద్దని మనవి. చాలామంది ఏం కనిపిస్తుందో ఈ లోకంలో ఏమి మజా అనిపిస్తుందో చాలామందికి, ఈ లోకంలో ఆనందిస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఆనందం లేదండి, క్రీస్తులో ఉంది ఆనందం. క్రీస్తుని వెంబడించడం ద్వారా, క్రీస్తుని చూచుట ద్వారా వెనక్కి తిరిగిపోతే, ఆ యొక్క సహనాన్ని కోల్పోతే
మనకి దొరికేది దొరకదండి. ఓపిక పడదాం, కనిపెడదాం. రూతమ్మ ఎంత ఓపికగా వెంబడించిందో అంత దీవించబడింది. కనుక మూడో మాట మనం చూస్తే, ఆ తోడుకోడలు వెళ్ళినట్లుగా మనం దేవుని అనుగ్రహాన్ని పొందుకోకుండా వెళ్ళిపోవద్దు. ప్రభుని వెంబడిద్దాం. ఎప్పటి వరకు బ్రదర్ అంటారేమో, చచ్చిపోయే వరకు, మనం సమాధి చేయబడే వరకు, మట్టిలో కలిసిపోయే వరకు ఆ ప్రభుని వెంబడించటం. అందుకుని అన్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా రావాలి తప్ప మరి ఎవరి ద్వారా మనం వెళ్ళలేం. మూడవ మాట మనం చూస్తే, ప్రియమైన దేవుని పిల్లారా, వెనక తట్టు చూచువారు శిక్షకు గురవుతారట. ఉన్నాయండి ఈ మాటలను మనం ధ్యానం చేయాలి. ఒక సబ్జెక్ట్ వేడిగా నేను వెళుతున్నాను, జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోండి మాటలను. వెనక తట్టు చూస్తే కూడా శిక్షకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చూద్దాం. ఆ మాట కూడా త్వరగా చూద్దాం. మూడవ మాటలో ప్రారంభ ఆది కాండంలో 19వ అధ్యాయము చదువుదాం. 26వ వచనము. అక్కడ మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఆది కాండము 19వ అధ్యాయము దయచేసి 26వ వచనాన్ని చదువుకుందాం. అయితే లోతు భార్య, పేరు రాయబడలేదండి. ఆవిడ పేరు ఎక్కడానికి చాలా డిక్షనరీలు తిరిగేసాను కానీ నాకు దొరకలే. పేరు లోతు భార్య. ఎందుకు దేవుడు కొన్ని పేర్లు చెప్పలేదండి? లోతు భార్య, కొన్ని పేర్లు లేవండి. ఏమండి, సారేపతి విధవరాలు అన్నాడు తప్ప ఆమె పేరు లేదు. అట్లాగా అన్నట్టు షునేమి గనురాలైన ఇట్లాగా కొన్ని పర్యాలు పేర్లు రాయబడలేదు. మరి అది మనకు తెలీదు. లోతు భార్య 26వ వచనం. అతనిని వెనక నుండి ఎవరు వెనకాల? భర్త ముందుకు వెళ్తున్నాడు. భర్త భక్తుడు. లోతు దేవుని వెంబడిస్తున్న వ్యక్తి. అతడు దేవుని చెప్పిన మాట ప్రకారం తన బిడ్డలు నడిపించుకుంటూ, అమ్మ నడవండి, పదండి మనం ముందు చూసుకుంటూ వెళ్ళాలి, వెనక చూడకూడదట. దేవుడు ఆర్డర్ చేశాడు. వెనక చూస్తే ఆల్రెడీ చెప్పాడు ఉప్పు స్తంభం అయిపోతారని కూడా దేవుడు తెలియచేశాడు. ఆ భయముతో, భక్తితో తన ఇద్దరు కుమార్తెలు, లోతు చక్కగా ప్రభు వైపు చూస్తూ ఆ పర్వతం వైపు చాలా మరి టెన్షన్గా పరిగెడుతున్నారు. వెనకాల వస్తుందే లోతు. మీరు చాలాసార్లు ఈ వాక్యం వినే ఉంటారు. లోతు ఏం చేసింది అని మనం గ్రహిస్తే 26వ వచనంలో, వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. అంతే, ఏమీ లేదు. వెనక చూస్తుంది అంతే, ఉప్పు స్తంభం అయిపోయింది. అది నేటికి కూడా ఉందండి. అది నేటికి కూడా ఉప్పు స్తంభముగానే లోతు భార్య ఉంది. ఎందుకు అలా జరిగింది? ఇక్కడ ఒకే ఒక విషయం, దేవుని వైపు చూడకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుని సన్నిధిలో ఆమె లేకుండా, తన బిడ్డల వైపు ఫాలో అవ్వకుండా, తన భర్త వైపు ఫాలో అవ్వకుండా, ప్రియమైన దేవుని పిల్లారా, వెనక్కి చూసింది. అందుకు నీ పాట ఇంగ్లీషులో ఈమె కోసం రాసి ఉంటారేమో, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అని ఈమె కోసం రాసిన పాట ఏమనుకుంటాను నేను. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఒక పాట నేను పాడుతుంటాను. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు, ఆపదనెరిగియు ఆశలు వీడక నాశనమొందెను, పాఠము నీకది అదిగో అంజూరము, ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. లోతు భార్య వెనక్కి చూసింది. ఏమైంది అని మనం గ్రహిస్తే, సింపుల్గా మనం ధ్యానం చేస్తే, ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు మనం కూడా ద పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ చర్చ్ మెంబర్గా ఉంటూ, దేవుని బిడ్డలుగా మనం ఉంటూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన గుంపులో బలపడుతూ, ఒకప్పుడు ఈ దేశంలో వచ్చినప్పుడు ద పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ అనేక సంఘంలో నువ్వు చేర్చబడి, అక్కడ అనేక మంది నీ కొరకు విశ్వాసులు ప్రార్థించారు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, నువ్వు వ్యాధితో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, నువ్వు ఉద్యోగం లేని స్థితిలో నువ్వు ప్రార్థన చేశారు, నీకు పిల్లలు లేని స్థితిలో ప్రార్థన చేశారు, అనేక రకాలుగా ప్రార్థన చేసిన ఆ యొక్క తల్లి సంఘము అని అనుకుందాం. మరి ఆ సంఘాన్ని విడిచిపెట్టి నువ్వు వెనక్కి తిరిగితే ఏమైనా ఆశీర్వాదకరం అంటారా? దేవుని విడిచిపెట్టేస్తే ఏమైనా ఆశీర్వాదకరం అంటారా? ప్రార్థన బొత్తిగా మానేస్తే ఆశీర్వాదకరం అంటారా? వాక్యం బొత్తిగా మానేసేసి లోకంతో వెనక్కి చూస్తే దాని అర్థం అదే. దేవుని విడిచిపెట్టేసేసి లోక వ్యసనాల్లో, లోక వ్యవహారాల్లో మనం జీవిస్తూ ఉంటే అదేమన్నా ఆశీర్వాదం అంటారా? అందుకునే ఇక్కడ లోతు భార్య అని మనం గ్రహిస్తే, లోతు భార్య అసలు ఎందుకు చూస్తుందో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు చూస్తుందండి చెప్తారా మీరు? ఇప్పుడు లోతు ముందుకు చూసుకుంటూ వెళ్ళాడు, దేవునికి స్తోత్రం. తన బిడ్డలు కూడా ముందుకు చూసుకుంటూ వెళ్ళారు, దేవునికి స్తోత్రం.
మరి లోతు భార్య ఎందుకు చూసింది? ఆశలు విడిచిపెట్టలేదు. తన ఇల్లు, తన సామాగ్రి తను విడిచిపెట్టేసింది. ఎందుకంటే అక్కడ ఇమ్మీడియట్గా వచ్చేయాలన్నాడు దేవుడు. అంతా అగ్ని గంధకాల చేత కాల్చేస్తానన్నాడు ఆ సొదొమ గొమొర్రాని. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. ఆమె వెనక్కి చూసింది అంటే అర్థం, తను వెంటనే లోకము తట్టు చూస్తుంది. అంటే శరీర కోరికలు ఆమెను వెంబడిస్తూ ఉన్నాయి. ఈ రోజుకి మనం దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ, ఈ రోజుకి నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటూ, ఈ రోజుకి నేను దేవుని సంఘ విశ్వాసిని అని చెప్పుకుంటూ, మీ మనసాక్షి చెబుతుంది మీరు వెనక తట్టు చూడట్లేదా? అంటే శరీర కోరికల వైపు చూడట్లేదా? అలాగా చూసేటట్టు అపవాది నేను ఆకర్షించట్లేదా? గేల వేయట్లేదా? జాగ్రత్త. లోతు వెనక్కి చూసింది. పాపం వెనక చూసినట్టు కూడా లోతుకి తెలియదు, భర్తకు తెలియదు, బిడ్డలకు తెలియదు. కానీ వాళ్ళు సేఫ్ సైడ్ అండి, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. కానీ లోతే శపించబడింది. ఎందుకు వెనక చూడడం? ఎందుకు దేవుడు చూడొద్దన్న చోటుకు చూడడం? తాకొద్దన్న దాన్ని ఎందుకు తాగడం? ప్రియమైన దేవుని పిల్లలు, ఈ పాట నేర్చుకుందాం. అందుకునే వెనక్కి చూస్తే అంటే దేవుని సన్నిధి నుండి వెనక్కి చూస్తున్నాం, ప్రార్థన చేయకుండా వెనక్కి చూస్తున్నాం, వాక్యం చదవకుండా వెనక్కి చూస్తున్నాం, దేవుని వెంబడించకుండా వెనక చూస్తున్నావు. అసలు దేవుని సన్నిధిని ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిని చూస్తున్నావా? లేదా ఉదయం లేవటమే లోకాన్ని చూడడానికి ఇష్టపడుతున్నావా? కనుక మూడో మాట ముగిస్తున్నాను. వెనక్కి తట్టు చూస్తే బ్లెస్సింగ్స్ ఉండవు, శాపాలు మిగులుతాయి. ఎందుకు? ఆ శాపాలు పొందుకోవడం మనం ఆశీర్వదించబడదాం. దేవుడు చెప్పినట్లుగా, లోతు చూసినట్లుగా, లోతు కుమార్తెలు చూసినట్లుగా అదుగో ఆ పర్వతానికి పారిపోవడం అన్నప్పుడు, ఒకవేళ పర్వతం పరిశుద్ధ పర్వతమేమో, ఆ పర్వతం వైపు చూస్తూ, ఆ పరిశుద్ధుడి వైపు చూస్తూ మనం ముందుకి సాగి నాలుగో మాట మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, నాలుగో మాట ఏంటో తెలుసా? వెనక్క తట్టు చూచువారు. హల్లెలూయా. వెనక్క తట్టు చూచువారు. దేవుడు అంటున్నాడు, బలహీనులై శత్రువులకి తొందరగా దొరికేస్తారంట. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. హల్లెలూయా. వెనక్కి తట్టు చూస్తే బలహీనులం అయిపోయి శత్రువులకి దొరికిపోతాం. ఎవరికి దొరుకుతాం మనం? ఇశ్రాయేలీయులు పరిగెట్టండి వెనకాల ఫరో సేనలు తరిమేస్తున్నారు అని ఒకరికొకరు చెప్పుకొని పరిగెట్టారు. మంచిదే. కానీ ఎదర సముద్రం, వెనకాల ఫరో సేనలు. కానీ మోషే చేసిన ప్రార్థన, ఇశ్రాయేలీయులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి సముద్రంలో పెద్ద బైపాస్ రోడ్డు వేసాడండి. ఒక మార్గాన్ని తెరిచాడు. శత్రువులకి దొరకలే, ఒడ్డుకి చేరారు. కానీ వెంబడించిన శత్రువులే నాశనం అయిపోయారు. ప్రేమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న ఈ ప్రత్యేకమైన సమయంలో జాగ్రత్తగా మీరు ఆలకించాలి. శత్రువు చేతికి ఎప్పుడు దొరుకుతామంటే, అక్కడ ఇశ్రాయేలీయులు వెనక్కి చూడలేదు, ఇంకా ముందుకే పరిగెట్టారు. దేవుడు అనడానికి వెనక చూడకండి, ఇంకా ఆ సముద్రం వైపు కూడా చూడకండి, ఇంకా నీటిని రాశిగా చేసేసాడండి దేవుడు. రాసులుగా నిలబడిపోయింది. సముద్రం వాళ్ళకి త్రావిచ్చింది. వాళ్ళు ముందుకు సాగుతూ వెళ్ళిపోయారు ప్రియులారా. కానీ వెనకాల వస్తున్న శత్రువులు మునిగిపోయారు. మరి ఈ రోజున మనకు దేవుడు చెప్తున్న నాలుగో మాట ఏంటంటే, ఒకవేళ గనుక వెనక తట్టు చూచువారు బలహీనులు అయిపోతారు. ఒకటి. రెండవది, శత్రువుకి ఈజీగా దొరికేస్తారు. జాగ్రత్త గ్రహించాలి. ఆ మాట కూడా రెఫరెన్స్ మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము మీరు గ్రంథాన్ని తీసి చదువుతున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ లైవ్లోనే మీరు వాక్యం తీయండి. 25వ అధ్యాయము దయచేసి 17వ వచనాన్ని చదువుదాం. 25వ అధ్యాయము 17వ భాగాన్ని. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకునుమంటూ అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు, నువ్వు ప్రయాసపడ్డావే ముందుకు వెళుతూ, నువ్వు అలసిపోయినప్పుడు నీ వారిలో నీ వెనుక నున్న బలహీనులందరినీ హతము చేశాను. వెనకాల ఎవరైతే మిగిలిపోయారో, ఎవరైతే స్లోగా నడిచారో, ఎవరైతే ముందుకి చూడలేదో, ఎవరైతే వెనక్కి చూడడం ప్రారంభిస్తున్నారో, చాలా మందిని గమనిస్తూ ఉన్నాను. చాలా మందికి ఇండియాలో ఫోన్ చేస్తున్నాను, అమ్మ ప్రార్థన చేసుకుంటున్నారంటే ఏం ప్రార్థన అండి? మా కుటుంబ పరిస్థితి బాగాలేదు, మాకు ఆహారం లేదండి, పనులు లేవండి,
వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, చచ్చిపోతే బాగుండండి అని చాలామంది ఇండియాకి నేను మా సంఘ బిడ్డలకి, అదే మన కలవరి కొండ సంఘ సభ్యులకి నేను ఫోన్ చేసినప్పుడు చాలామంది ఈ విధంగా అంటున్నారు, నయ్య గారు చాలా ఇబ్బందులు అండి, పనులు లేవండి. నిజంగా ఇలాంటి టైంలోనే మనం వెనక్కి తట్టు చూసేస్తుంటాం. అంటే దాని అర్థం విశ్వాసం నుంచి బలహీనులం అయిపోతాం, వెనక్కి తట్టు చూస్తాం. అంతే కదా, ఏంటి దేవుడు ఏం చేస్తున్నాడు మనకి అని పాపంలో పడిపోయే పరిస్థితి ఉంది. నువ్వు ఎప్పుడు బలవంతుడు అప్పుడే బలహీనుడు అయిపోతావు, జాగ్రత్త. నేను నిలబడ్డాను అనుకుంటే అప్పుడే నువ్వు పడిపోతావు, జాగ్రత్త. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా అడుగుతాం దేవుణ్ణి. దేవుడు ఏదో ఒక ద్వారం తెరుస్తాడండి. సింహపు పిల్లలైన ఆకలి గుంటాయి, నా పిల్లలు ఆకలి కొనరాని దేవుడు చెప్తున్నాడండి. జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటలు అంతరార్థాన్ని తెలుసుకోవాలి. మనం వెనక్కి తట్టు చూసి బలహీనలం అవ్వద్దు. బలహీనలం అయిపోతే శత్రువుకు దొరికేస్తాం. శత్రువు రెడీగా ఉన్నాడు. ఈ కరోనాకి ఎంతమంది దొరికేస్తారో, ఎంతమంది పాపంలో పెట్టి వాళ్ళు పిప్పి చేసేస్తున్నాడు, లేనిపోని వ్యసనాలన్నీ నేర్పుతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఎంతమంది నెట్లకు దగ్గరగా ఉన్నారు తెలుసా? ఎంతమంది పాపానికి దగ్గరగా ఉన్నారు తెలుసా? ఎంతమందికి నా నోటితో చెప్పకూడదు రకరకాల పాపాలకి యవనస్తులు, చిన్న పిల్లోడు మొదలుకొని వృద్ధాప్యం వరకు ఉన్న ముసలోడు వరకు కూడా రకరకాల వ్యసనాలకి గురైపోయారు. ప్రియులారా, గేమ్స్కి గురైపోయారు, అందులో ఉన్న నెట్కి గురైపోతున్నారు. చాలా రకరకాల వ్యసనాలు తీర్చుకుంటూ ఉన్నారు. కానీ ఎవరు భయపడట్లేదండి. ఎవరు కూడా దేవునికి భయపడి దేవుని తట్టు చూడట్లేదండి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మనం ముందుకు సాగిపోదాం. బలహీనం అవ్వద్దు. బలహీనం అయిపోతే వెనక చూస్తే అపవాదికి దొరికేస్తాం. జాగ్రత్త. ఇక 5వ మాటలకు వెళతాం. 5వ మాటలు ఏముందో తెలుసా? వెనక తట్టు చూచువారు అనేక ఇబ్బందులు పడతారు. ఎందుకు ఆ ఇబ్బందులు పడాలి మనం? డియర్ ఫ్రెండ్స్, ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు వింటున్న నా తోటి విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, అశుద్ధాత్ముడి రోజు దేవుని స్వరంగా మీరు గ్రహించాలని మనవి చేస్తున్నాను. ఎందుకు ఇబ్బందులు పడాలి? దేవుని సన్నిధిని చూస్తే మనకి ఎంత ఆశీర్వాదము. కొంతమంది అంటారు కదా, ఈ విధంగా అంటారు, అబ్బా పొద్దున్నే పిల్లి మోహం చూసాను, నక్క మోహం చూసాను, మేక మోహం చూసాను, దాని మోహం చూసాను, దీని మోహం చూసాను, దెబ్బలు తగిలి అంటారు. ఎందుకు ఆళ్ళ మోహం వీళ్ళ మోహం చూసే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? దావీదులాగా ఎందుకు నువ్వు దేవుని దర్శనం చేసుకోకూడదు? దేవుని ఎందుకు చూడకూడదు? కనుక ఎందుకు ఇబ్బందులు పడాలా మాట కూడా చెప్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో మీ అందరికి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు కూడా రాయబడలేదు. తండ్రిని చూడకుండా, తండ్రితో ఉండకుండా, తండ్రితో సహవాసం చేయకుండా, పిలిచినప్పుడు పలకకుండా, అసలు చాలా సీరియస్గా నా ఆస్తిలో నాకు ఇచ్చేయి, నా వాట ఎంత నాకు ఇచ్చేయి అని ఆశీర్వాదాలన్నీ, ఆ దీవెనలన్నీ, అతనికి ఆస్తి అంతా కూడా నాకు ఎంత అయితే రావాలో ఇచ్చే అన్నాడు. ఎందుకు నాన్న? నాతో ఉండొచ్చు కదా, నాతో కలిసి ఉండొచ్చు కదా, మీ అన్నయ్య ఉండట్లేదా? నాతో ఉండొచ్చు కదా. ఈరోజు చాలామంది కలిసి ఉండట్లేదండి. ఈరోజు చాలామంది యూనిటీగా ఉండట్లేదండి. ఈరోజు చాలామంది దేవునితో సహవాసం చేయట్లేదండి. నేను చెప్పే మాటకు అర్థం అది. దేవునితో సహవాసం చేయట్లేదండి. అదేంటో లోకంతో స్నేహం చేస్తున్నారు. ఏం వస్తుందండి? లోకంతో స్నేహం చేస్తే లోక వ్యసనాలన్నీ మనకు వస్తాయి. లోకంలో ఉన్నాయని మనలోకి వస్తాయి. లోకంలో ఉన్నాయి మనలోకి రాకూడదు. లోకంలో మనం ఉండొచ్చు, కానీ లోకంలో ఉన్నాయి మన మీద రాకూడదు. గోదావరి మీద పడవ వెళ్ళటం ప్రాబ్లం లేదు, కానీ పడవలో నీళ్ళు వస్తే పడవ మునిగిపోద్ది కదా. జాగ్రత్త పిల్లరా. ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు గురించి మీకు రిఫరెన్స్ తెలుసు అనుకుంటున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయము 14 చొక్క మాట చదవాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా. అక్కడేముందో తెలుసా? అదంతయు ఖర్చు చేసిన తర్వాత మొత్తం అయిపోయింది. అంత ఖర్చు చేసేసాడండి. ఎంత అండి? ఖర్చు పెట్టడం ఎంత? సంపాదించడం కష్టం. రూపా సంపాదించడం కష్టం. ఒక ఇల్లు కట్టడం కష్టం, దాన్ని కూల్చడం ఎంత ఈజీ. ఒక జీవితాన్ని నిలబెట్టడం చాలా కష్టం, ఒక జీవితాన్ని కూలగొట్టడం ఎంత ఈజీ. ఏమండి, ఒక 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 ఇంటిని కాల్చేయడం ఎంత ఈజీ, కానీ దాన్ని కట్టడం ఎంత కష్టమో తెలుసా? ఖర్చు పెట్టడం అంతే. ఖర్చు పెట్టేశాడు, అంతే అయిపోయింది. అంతా కూడా అయిపోయింది. దేవుని తట్టుడు చూడడం మానేశాడు, తండ్రి వైపు తిరగడం మానేశాడు, తండ్రితో సహవాసం మానేసి ఎవరి తట్టు తిరిగాడట? పూర్తిగా డిసైడ్ అయిపోయాడు, నిర్ణయించుకున్నాడు, నేను లోకం తట్టే తిరుగుతాను. మరి ఎందుకు దానియేలు తూర్పు తట్టు తిరిగి ప్రార్థన చేశాడు? ఎందుకు హిజ్కియా తన గోడ తట్టు కన్నెలతో, ఆ గోడ తట్టు అన్నా ఆ తూర్పు తట్టు అన్నా ఒకటే ఒక మర్మం, దేవుని తట్టు. నా వైపు చూడండి, నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. అది దాని అర్థం. పర్వతం వైపు చూడాలన్నా, ముందుకు చూడాలన్నా
దాని అర్థం ఏమిటంటే దేవుని వైపు చూడడం, దేవుని జీవాహారం వైపు చూడడం, దేవుని సన్నిధి వైపు మనం కన్నులు ఎత్తటము అనేది గ్రహించాలి. ఈ తప్పైన కుమారుడు చూడండి, అతను అంటున్నాడు, అతడు అంతా ఖర్చు పెట్టేసిన తర్వాత ఆ దేశం అందు గొప్ప కరువు రాగా. ఇప్పుడు రాలేదేంటి కరువు? అప్పుడైనా కరువు, ఇప్పుడు కరువు రాలేదా? ఎంతమంది కరోనాకి కరువు పడి ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? ఆకలి చావులు, చాలా మందికి ఆహారం లేక ఎంతమంది, చెప్పుకోలేక ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడే వచ్చింది కరువు. అబ్రహాం కాలంలో వచ్చింది కరువు. ఇప్పుడు కూడా కరోనా ఇది కరువు కదా. ఏమీ లేవు కదా, ఉద్యోగాలు లేవంటే, ఏమీ లేవంటే అంత స్తంభించినట్టే కదా. ప్రపంచం అంత స్తంభించింది. ఏదో దేవుని కృప వల్ల తింటున్నాం, ఏదో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏమో ముందు ముందు ఎలాగుంటుందో తెలియదు, ముందు ఎలాగుంటుందో తెలియదు. కనుక మనం దేవుని వైపు చూడడమే. ప్రభా, నువ్వు తప్ప నాకు ఆధారం లేదు. యెహోషాపాతు అంటాడు, నువ్వే నా దిక్కు. ఆసాపు అంటాడు, ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? నువ్వు నాకుంటుండగా నాకు ఈ లోకంలో ఏమీ అవసరం లేదు. నీతోనే ఉంటాను, నీ వైపే చూస్తాను. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. పొద్దుతిరుగుడు పువ్వు తెలుసు కదా, పొద్దుతిరుగుడు పువ్వు. సూర్యుడు తను స్టార్ట్ అవుతాడు కదా, ఉషోదయాన అరుణోదయాన అతడు ప్రారంభించబడినప్పుడు, అతడు అలాగ స్టార్ట్ అయినప్పుడు పొద్దుతిరుగుడు పువ్వు, సూర్యుడు ఎట్లా ఉంటాడో ఆ యాంగిల్లో ఉంటుందండి. అలా పైకి అలాగ వస్తుంది. 12 గంటలకి మిట్ట మధ్య పైకి అట్లా సూర్యుడి పైన ఉంటాడు. పొద్దుతిరుగుడు పువ్వు కరెక్ట్గా ఆ యాంగిల్లో ఉంటుందండి. మళ్ళీ 3 గంటలకి ఎలాగ డౌన్ అవుతుంది, అలా తిరుగుతుంది. ఇలా వాలిపోయేసరికి అది కూడా వాలిపోద్ది. అంటే సూర్యుడి వైపు అలా చూస్తూ ఉంటుంది. పొద్దుతిరుగుడు పువ్వు నువ్వు నేనే. సూర్యుడు అనగా ప్రభుని క్రీస్తు. ఆ తండ్రి వైపు చూస్తేనే మనం వికసిస్తాం, చిందురిస్తాం, పచ్చగా ఉంటాం. ఆ సూర్యుడి వైపు చూడకపోతే వాడిపోతాం. ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్త. ఈరోజు ఆయన వైపే చూడు. నువ్వు ఆయన వైపు చూస్తే ప్రకాశిస్తావు. మోషే దేవుని వైపు 40 రాత్రులు 40 పగలు ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు ప్రకాశించాడు. తన ముఖము ప్రకాశించింది. లోకం తట్టు చూస్తే మన ముఖాలు ఎలాగుంటాయంటే జీవోత్సవాల్లాగా ఉంటాయి. జీవించుచున్నావన్న పేరు ఉంటుంది, కానీ ఏంటో లోపల మృతుతుల్యమైన శరీరంగా ఉంటుంది. ప్రియులారా, అదే దేవుని వైపు చూస్తే నీ ముఖంలో ఒకలాంటి వెలుగు, అంటే నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావు. కనుక ఆ నీతి సూర్యుడి వైపు అనగా తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వైపు చూసినంతకాలం బాగానే ఉన్నాడు, ఏ లోటు లేదు. పాపం భోజనానికి కానీ దేనికి లోటు. కానీ డిసైడ్ అయిపోయి నిర్ణయించుకున్నాడు, అబ్బాయి నేను దేవునితో ఉండలేకపోతున్నాను, నేను అంటే తండ్రితో ఉండలేకపోతున్నాను, నేను బయటికి వెళ్ళిపోతానని బయటకు వచ్చాడు. ప్రియులారా, ఏమైంది? అంత ఖర్చు అయిపోయింది, కరువు వచ్చేసింది, నిరాశ నిస్పృహలు, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఈరోజు ఈ మాట్లాడుతున్నా నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావు కదా. ఉద్యోగం లేదు, అయ్యో పరిస్థితి ఎట్లా ఉందో అంటే కొంతమంది జీవితాల్లో నాకు ఫోన్ చేస్తుంటే చాలా దుఃఖం అనిపిస్తుందండి. ఇంత కూడా ఒక తల్లి ఫోన్ చేసింది, అయ్యా ఉద్యోగానికి పిలుస్తానన్నారు, పిలవలేదయ్యా, చాలా కష్టంగా ఉంది. మరి ఉద్యోగం లేకపోతే, ఆ శాలరీ ఇవ్వకపోతే, ఆ శాలరీతో పాటే కదా ఈ దేశంలో మనం ఏదో వండుకొని ఏదో మనం తిని బ్రతకాలి కదా. మరి ఆ శాలరీ లేకపోతే, మనకి వచ్చేది రాకపోతే ఎట్లాగా? ఇలాంటి టైంలోనే కదా మనం దేవుని వైపు చూడాలి. మరి కొంతమంది అయితే ఇలాంటి టైంలో కూడా దేవుని వైపు చూడకుండా భ్రష్టాత్మ కలిగి జరిగేది ఉంటే అందరితో పడినా జరుగుతుందిలే అని చాలామంది లోక కోరికలు తీర్చుకోవడానికి దేవుని వైపు తిరగకుండా ఈ తప్పిపోయిన కుమారుడు వలె దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదాలను ఖర్చు పెట్టేస్తున్నావేమో, దేవునికి ఇచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టేస్తున్నావేమో, లోకానికి అప్పగిస్తున్నావేమో. దాని అర్థం అది. నీకు చాలా వరాలు ఇచ్చాడు దేవుడు, వాటిని ప్రభు కోసం వాడు, నువ్వు ఇంకా పొద్దుతిరుగుడు పువ్వులు వికసిస్తావని మనవి చేస్తున్నాను. ఇక్కడ ఏముందో తెలుసా? కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి ఏం పడ్డాడండి? ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయండి, మీరు మీ బంధువులకు చేయండి, మీ కుటుంబానికి చేయండి, ఈ అబిదాబిలో ఉంటున్న పక్క ఫ్లాట్ వాళ్ళకి చేయండి, పక్కన ఫ్రెండ్కి చేయండి, బ్రదర్ ఎలాగొన్నారండి? ఇబ్బందిగా ఉందండి, ఇబ్బంది పడసాగి. అందరికి ఇబ్బందులే. ఒకరికొకరు హెల్ప్ చేసుకుందామన్నా అందరికి ఇబ్బందులే. ఎవరిని అడగాలన్నా వాళ్ళకి ఇబ్బందే, అడిగే వాళ్ళకి ఇబ్బందే, అడగబోతున్న వాళ్ళకి ఇబ్బంది, ఎడు చూసిన ఇబ్బందే. ఎందుకు ఇబ్బందులు పడాలి? మనం ఆ తండ్రి వైపు చూద్దాం. ఆయన వైపు చూస్తే మనకి ఇబ్బంది కలగదండి. తప్పకుండా ద్వారాలు తెరుస్తాడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఆయన వైపు చూస్తే ఇబ్బంది ఉండదు. నువ్వు ఇబ్బంది అనుకుంటున్నావా బ్రదర్? అయ్యా ఆయన వైపు చూడు. ఒకవేళ చూడక ఇబ్బంది పడుతున్నావేమో, ఇది కూడా నువ్వు ఈ సత్యాన్ని గ్రహించాలి. నువ్వు చూడక ఇబ్బంది పడుతున్నావేమో. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు
మరలా వచ్చేసాడు. రిటర్న్ తండ్రి వైపుకి వచ్చేసాడు. మీకు తెలుసు కదా, కొత్త ఉంగరం, కొత్త చెప్పులు, కొత్త బట్టలు. ప్రియమైన దేవుని పిల్లరా, క్రొవ్విన దూడను వధించండి, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి మరలా బ్రతికి వచ్చినని చెప్పాడు. పిల్లరా, చూసా, దేవుని వైపు చూడగానే, దేవునితో సహవాసం చేయగానే, మరలా ప్రార్థన ప్రారంభించగానే, దేవుని సన్నిధికి చేరగానే అతడు రాజభోగము అనుభవించాడు. పిల్లరా, యువరాజుగా ఉన్నాడు తన తండ్రి సామ్రాజ్యంలో. ఈ రోజున ఎందుకు మనం తప్పిపోయిన గొర్రెల వలె దేవుని నుంచి వెళ్ళిపోవాలి లోకంలోనికి? ఎందుకు ఆ తండ్రి వైపు చూడకుండా ఎందుకు మనం వెనక్కి తట్టు చూడాలంటే దాని అర్థం వెనక్కి తట్టు చూడడం అంటే ఎలా చూడమని కాదు దాని అర్థం. ఎందుకు నువ్వు ప్రార్థన విడిచిపెట్టాలి? ఎందుకు నువ్వు ఉపవాసం చేయడం? ఇంతవరకు ఉపవాసాలు ఉండేవాళ్ళు చాలామంది ఎందుకు ఉపవాసం మానేసేసుకుంటున్నారు చాలామంది? ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కనీసం చాలామంది దులపడానికి కూడా చాలామంది, ఆ బైబిల్ ఎక్కడుందో కూడా చాలామందికి తెలియదు. ప్రియులారా, చాలామంది మోకాళ్ళు నలబడట్లేదు. మనసు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ప్రియులారా, ఏం అర్థం కాదు ఏముంది ఇక్కడ? నేను ముగిస్తున్నాను. ప్రియులారా, దేవుని పిల్లరా, దేవుని వైపు చూద్దాం. ఆ తప్పనుకోడు ఇబ్బంది పడ్డాడు, కానీ ప్రభు తన తండ్రి దగ్గరికి రాగానే తన ఇబ్బంది పోయినట్లుగా మనం చూస్తాం. ఈరోజు చాలామంది తప్పిపోయిన కుమారుల వలె, కుమార్తెల వలె దేవుని యొక్క సన్నిధి నుండి లోక వ్యసనాలలో పడుట ద్వారా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను, అసలు ఇంతకీ దేవుని వైపు చూసిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడరండి. ఒకవేళ ఇబ్బందులు పడ్డా ఇబ్బందులుగా అనిపించవు, అవి ఆశీర్వాదాలుగా ఉంటాయండి. పౌలు గారు చాలా ఇబ్బందులు పడ్డాడు, కానీ ఆ ఇబ్బందులన్నీ ఎన్నతగినవి కాదు, నాకు నీతి కిరీటం ఉంది అంటాడండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మరిక ఆరో మాటకి వెళ్ళిపోతే ఏంటో తెలుసా? వెనక తట్టు చూచువారు ధన్యతను కోల్పోతారని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. వెనక తట్టు చూస్తే బ్లెస్సింగ్స్ కోల్పోతారు. అసలు దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాలని చూస్తున్నాడు తెలుసా? దేవుడిని ఎంత దీవించాలని చూస్తున్నాడు తెలుసా? అది బహుశా మనకు చాలా మందికి తెలియదు. నేను ఎంతగా దీవించాలని ప్లాన్ చేస్తున్నాడు తెలుసా? గాడ్స్ ప్లాన్ నీ పట్ల. బ్రదర్, అమ్మా, అయ్యా, ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడు నిన్ను బహుగా దీవించాలని ఆశపడుతున్నాడు. మనము నిత్య జీవానికి వారసులుగా చేయటానికి, మనము ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి దేవుడు చూస్తున్నాడండి. ఎందుకు ఆశీర్వాదాలు మనం పోగొట్టుకోవాలి? కనుక చాలామంది ధన్యతను పోగొట్టుకుంటున్నారు. ఎలాగా? వెనక్కి తట్టు చూడడం వల్ల. వెనక తట్టు అంటే మరలా లోకము తట్టు. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా, చేతులు జోడించి మనవి చేస్తున్నాను, దేవునితో సహవాసం చేయి. దేవుని తట్టు చూడడం అంటే ఒక ఫోటో పెట్టుకుని సులువు పెట్టుకుని చూడమని కాదు సుమా. దేవునితో సహవాసం చేయి. హానోకు 300 years దేవునితో ఫాలో అవుతూ భార్య ఉంది, బెడ్లో ఉన్నారు, సంసారం కలిగి ఉన్నాడు, అతను భార్యతో కాపురం చేస్తూ ఉన్నాడు. మరి ఈ టైంలో ఎంత సమయం తనకు ఉందో నాకు తెలియదు, కానీ దేవునితో మాత్రం నడుస్తూనే ఉన్నాడు. పిల్లరా, అబ్రహాం నడవలేదా? తనకు భార్య లేదా? తనకు బిడ్డ లేడా? ఇస్సాకు నడవలేదా? తనకు భార్య లేదా? తనకు బిడ్డలు లేరా? యాకోబు నడవలేదా? తనకు భార్య లేరా? తనకు బిడ్డలు లేరా? యోసేపు నడవలేదా? తనకు భార్య లేదా? తనకు బిడ్డలు లేరా? ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్త గ్రహించండి. పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్న ఆరో మాట ఏంటో తెలుసా? వెనక తట్టు చూచువారు ధన్యతను మనం కోల్పోతాము. గలతీయులు రాసిన పత్రికలో ఈ మాట చదువుకుంటున్న ప్రియమైన దేవుని పిల్లలు చూద్దాం. గలతీయులు రాసిన పత్రికలో 4వ అధ్యాయము, జాగ్రత్తగా వినాలి. ఇంకొక మాట ఉంది పిల్లరా, ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. గలతీయులు రాసిన పత్రిక కొరింథీయులు దాటిన తర్వాత ఉంటుంది. 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా. 4వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? ఏముందో తెలుసా? ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారును ఉన్నారు గనుక బలహీనమైనవియు, గ్రహించాలి వీక్షకులు, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవునయున్న మూల పాఠములు తట్టుకు ఎందుకు తిరుగుతున్నారు? ఈ లోకమంతా నిష్ప్రయోజనం అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఎవరు చెప్పరు? ఎక్కడ చెప్పరు? ఈ లోకం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఈ లోకం చాలా వండర్, ఈ లోక ఆశలు చాలా బాగుంటాయని లోకం బాగా గుప్పించి చెప్తూ ఉంటుంది, మనకి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటుంది. కానీ బైబిల్ సవాల్ చేసి చెప్తుంది, బైబిల్ ఖచ్చితంగా నిజాలు చెప్తుంది పిల్లరా. అందుకనే పరిశుద్ధ గ్రంథం, సత్య గ్రంథం, వేద గ్రంథము చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు
తెలియచేస్తున్న మాట. నిష్ప్రయోజనమైనవి ఎందుకు వెంబడిస్తున్నారు? మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఒకవేళ మీరు బూతులు మాట్లాడారనుకోండి, అవి ఏమైనా ప్రయోజనమా? ఎవరైనా మోసం చేశారనుకోండి, అదేమైనా ప్రయోజనమా? మీరు ఒకవేళ లోకపరమైన జీవితం జీవిస్తున్నారు, అదేమైనా ప్రయోజనమా? ఒకవేళ లోకపరమైన తలంపులు కలిగి ఉన్నామేమో, ఆయన ప్రయోజనమా? ఇతరులు మనం మోసం చేస్తున్నాం, అదేమైనా ప్రయోజనమా? నిష్ప్రయోజనమైనవియు అని పరిశుద్ధాత్ముడు 3వ అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలుని ప్రేరేపిస్తూ ఇక్కడ రాస్తున్న మాట జాగ్రత్త. మూల పాఠములు తట్టుకెందుకు తిరుగుతున్నారు? మరలా చెప్తున్నాను, జాగ్రత్తగానండి. మూల పాఠములు తట్టు అంటే మీరు ఒకప్పుడు బాప్తిస్మం తీసుకునేటప్పుడు, ప్రభువా ఇంతవరకు లోకంతో జీవించాను, ఇక నుంచి ఆయన విడిచిపెట్టేశాను ప్రభువా, నీ తట్టు తిరుగుతాను, నీతోనే ఉంటానని అని మనం పచ్చాబద్దాలు ఆడేస్తాం. మళ్ళీ వెనక్కి తిరిగిపోతాం. కుక్క వాంతు చేసి మళ్ళీ దాన్ని తిన్నట్లుగా. ప్రియమైన దేవుని పిల్లారా, చాలా మంది జీవితాల్లో వద్దు అన్న దాన్ని ముద్దు అంటే వెళ్ళిపోతుంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, 6వ మాటగా ఆ ధన్యత కోల్పోవద్దు. నేను ఈ మాటను దాని భారంతో ఈ మాట మీకు చేరవేస్తున్నాను, జాగ్రత్త గ్రహించండి. మూల పాఠముల తట్టుకి ఎంతమంది తిరిగిపోయి ధన్యత పోగొట్టుకుంటున్నారు తెలుసా? ఇక ఆ బ్రదర్ ఇంకో కొన్ని దినాలుంటే దీవించబడతాడండి అనేసరికి వెనక్కి తిరుగుతాడు, దీవుని పోగొట్టుకుంటాడు. ఆ సిస్టర్ గారు ఇంకా కొన్ని దినాలు అలా ఉపవాసం ఉంటే దేవుని ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి అనుకునేసరికి వెనక్కి తట్టు తిరిగేసరికి ఆ ధన్యత పోగొట్టుకోవడమే కదా. దేవుడు నిన్ను దీవించాలి అని పరలోకం నుంచి ఆయన ఆశీర్వాదాలు నీ ఇంటికి, నీ గుమ్మములోనికి నువ్వు ప్రార్థన చేసిన గదికి ఎలా తీసుకొద్దామనేసరికి ఆ రోజు ప్రార్థన చేయి, ఆ రోజు ఉపవాసం ఉండవు, ఆ రోజు లోకం వైపు మనం చూస్తుంటాం, ఆ రోజు లోక వ్యవహారాల్లో పడిపోతుంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ ధన్యత ఎందుకు నువ్వు పోగొట్టుకోవాలి? ఎందుకు నువ్వు మూల పాఠముల తోటికి తిరిగిపోవాలి? ఎందుకు నువ్వు వాగ్దానం చేసావు కదా, ప్రభా నీతో ఉంటాను, నీతో నడుస్తాను, నీతో జీవిస్తాను, నీతో మాట్లాడతాను ప్రభా, అయ్యా నేను ఈ లోకంలో పడిపోకుండా చెడిపోకుండా నన్ను నిలబెట్టు, నా చేయి పట్టుకో, నన్ను బలపరచాను నీవు. ఎందుకు మూల పాఠం అంటే తెలుసు కదా, పాపం నువ్వు వదిలిపెట్టేసినవి వాటి తట్టు నువ్వు తిరగొద్దని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఇంకొక మాట కూడా అక్కడ గలతీయులు రాసిన పత్రికలో, ఒకప్పుడు వాళ్ళ కన్నులు కూడా ఓడబిరికి ఇచ్చేంతగా వాళ్ళ విశ్వాసం ఉండేదట. మరి 3వ అధ్యాయంలో మనం చూస్తే గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? ఎందుకు మీరు వెనక్కి తిరగడానికి ఎవరు భ్రమ పెట్టారు? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఆయన చూడకుండా ఆయన ప్రదర్శింపబడుతున్నాడు, మీకు కన్నుల ఎదుట సిలువ వేయబడినట్లుగా ఆయన మీకోసం మరణించాడు కదా. ఆయన చూడకుండా ఎవరు భ్రమ పెడుతున్నారు? ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఈ మాటలు వింటున్న అపవాది జాగ్రత్త, మళ్ళీ భ్రమ పెట్టి వెనక్క తట్టు చూసేటట్టు, లోకము తట్టు లోతు భార్య చూసేటట్టు, మరి తప్పిపోయిన కుమారుడు చూసేటట్టు, ఆ నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక చూస్తే అట్లా చూసేటట్టు రకరకాలుగా మళ్ళీ వాడు అపవాది ప్రేరేపిస్తుంటాడు. జాగ్రత్త, వెనక్కి చూడొద్దు ప్రియులారా. ధన్యతను మనం పోగొట్టుకోవద్దు. మీకోసం ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు రెడీగా ఉన్నాయి. మనం ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగుతాం. చివరి మాట మనం చదువుకుందాం. చివరి మాట ఏంటో తెలుసా? వెనక తట్టు చూచువారు కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదైపోతుందట. జాగ్రత్త గ్రహించండి. వెనక తట్టు చూచువారు వారి కడపట స్థితి మొదటి స్థితి కంటే కూడా చెడ్డదవుతుంది. జాగ్రత్త. ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త నుంచి 11వ అధ్యాయము ఈ మాటలు మీరు నోట్ చేసుకోవాలని కూడా మనం చేస్తున్నాను. మీరు వీలున్నప్పుడు ధ్యానం చేయొచ్చు. 25వ వచనం 25 నుంచి చదువుదాం. వచ్చి ఈ ఇల్లు ఊడ్చి అమర్చి ఇంటిని చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపిత్ర ఆత్మలు వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడ కాపరముండంటూ, అందుచేత మనుషుని కడపడ స్థితి, చదవాలి, మీరే చదవాలి, ఆ కడపడ స్థితి మొదటి దానికంటే చెడ్డదగును. ఇప్పుడున్న పరిస్థితి ఇంకా దారుణం అయిపోద్ది. జాగ్రత్త గ్రహించాలి. మొదటి బెటర్ అనిపించింది కదా. ప్రభుత్వం నా దినాలే బాగున్నాయి కదా, అప్పుడే బాగుంది కదా పరిస్థితి, అప్పుడే నీ మోకాళ్ళు వంగినాయి కదా, అప్పుడే ప్రభుని స్తుతించావు కదా. ఇప్పుడున్న కడపడ స్థితి ఇప్పుడు బాగా అపవాది మనకి ఎవరండి ఆవిడ 7 దయ్యాలు పట్టిన స్త్రీ ఎవరండి, మగ్దలేని మరీకి వచ్చినట్లుగా మనలో కూడా అపవాది వచ్చేస్తాడండి. ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది. అందుచేత ఆ మనుషుడు కడపడ స్థితి మొదటి దానికంటే చెడ్డవగునని 20వ వచనం చూడండి. వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలు ఆత్మలు వెంట పెట్టుకుని వచ్చు. జాగ్రత్త. వెనక తట్టు చూసి ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. ఇవన్నీ తట్టుకొచ్చి కూర్చుంటాయి ప్రియులారా. జాగ్రత్త, వెనక్కి చూడొద్దు. ఈరోజు చాలామంది
దురాత్మల చేత బంధింపబడుతున్నారు. చాలామంది దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నారు. దేవుని ఆత్మ లేకపోతే ఒకటే ఉంటుంది, మనలో దురాత్మే ఉంటుంది. జాగ్రత్త ప్రియులారా. వెనక్కి తట్టు చూస్తే బలహీనులుగా లాగేస్తుంది. జాగ్రత్త. అందుకుని ముందుకు చూసుకుంటూ ఈరోజు ఎందుకో పరిశుద్ధ ఆత్ముడు ఈ వర్తమానాన్ని నాకు నిన్నటి దినాన్నే దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుకని మీకు ముందే చెప్పాను, ఒక అంశంతో మీకు ముందుకు రాబోతున్నానని. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక 7 విషయాలు జాగ్రత్తగా గ్రహించండి. వెనక తట్టు చూచువారు దేవుని రాజ్యానికి వారసులు అవరు. నాగటి మీద చేయిపెట్టిన వాడు నాకు పాత్రుడు కాదు అంటున్నాడు దేవుడు. మరి రెండవది, వెనక తట్టు చూచువారు చెప్తున్నాడు ఇక్కడ, దైవానుగ్రహము కోల్పోతారు. వెనక తట్టు చూస్తే శిక్షకు గురవుతారు. మూడవది. నాలుగవది, వెనక తట్టు చూస్తే బలహీనం అయిపోయి అపవాదికి దొరికేస్తాం. ఐదవది, వెనక తట్టు చూసేవారు ఇబ్బందులు పడిపోతారు. ఎందుకు వెనక తట్టు చూడాలా? వెనక తట్టు చూసేవారు ధన్యతను కోల్పోతారు. వెనక తట్టు చూస్తే మొదటి స్థితి కంటే ఇప్పుడున్న కడపడి స్థితి ఇంకా చెడ్డదైపోయి లేనిపోని అన్ని మన హృదయంలో వచ్చి కూర్చుంటే జాగ్రత్త. ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడాలి? మనం ప్రభు తట్టు చూద్దాం. ప్రభువా ఆయన ఒకసారి నన్ను దర్శించు. ఒక్క మాట చెప్పాలి, ఒక్క మాట. దేవుడు ఇప్పుడు తలుపు తడుతున్నాడు, నేను తలుపు తడుతున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం నుంచి 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ రాయబడుతున్న మాట మీకు తెలుసు కదా. ఇదిగో అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇదిగో అంటున్నాడు, నేను తలుపు నొద్ద నిలుచుండి. తలుపు అంటూ నువ్వే, నీ హృదయం. నిలుచుండి తట్టుచున్నాను. ఆయన ఎంత చక్కగా రాస్తున్నాడు తెలిసి మాట. ఎవరైనా పర్లేదు, నా స్వరం విని తలుపు తీసిన ఎడల, ఈ హృదయం అనే తలుపులు తీసిన ఎడల, నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము, జీవాహారము అతనికి పెడతాను, దప్పిక తీరుస్తాను, సమృద్ధినిస్తాను, నాతో కలిసి భోజనం చేస్తాడు, నవన్నీ అతనికి అనుగ్రహిస్తాను. ఇదిగో నేను తలుపు నొద్ద తలుపు తట్టుచున్నాను. తెరుస్తారా? తెరిచి ప్రభుకి చోటిచ్చి, ప్రభా నాలోనే ఉండి ఆయన, వెళ్ళొద్దు, నా గదిలో ఉండి ఆయన, నా ఫ్లాట్లో ఉండి ప్రభా, నేను ఉంటున్న స్థలంలో ఉండి ప్రభు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని మనం ప్రభుని వేడుకుందాం. దేవుడి మాటలు మన అందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు లైవ్లో ఈ మాటలు విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా మీకున్న కుటుంబ పరిస్థితులు బాగోకపోతే నాకు ఫోన్ చేయండి, లేకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను రెడీగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఉపవాసంతో మరి మీ కొరకు, అందరి కొరకు, మరి ఈరోజు మందిరాలు ఓపెన్ అవుతాయేమో, మొదటి స్థితి వస్తుంది, మరలా అందరిని కలవచ్చు నేను ఎంతో ఆశపడ్డాను. మరి ఎందుకో మందిరాలు ఇంకా ఈరోజు కూడా ఓపెన్ అవ్వలేదు, ఇంకా పోస్ట్ పోన్ అయింది. అందుకునే ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. ఆ ఆలోచన బట్టి ఇందాక వాట్సాప్లో గ్రూప్లో పెట్టాను, చాలామందికి ప్రార్థనలు చేశాను. ఇంకెవరైనా మిస్ అయితే దయచేసి వాళ్ళ పేర్లు పెట్టండి, వాళ్ళ నెంబర్లు పంపించండి. తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను. జీవం కలిగిన దేవుని శక్తి సంఘ బిడ్డలందరూ కూడా మీరు ధైర్యంగా ఉండాలని, వాక్యాన్ని వెంబడిస్తే మనకు లోటు ఉండదు, ప్రార్థన చేస్తే మనకి భయం ఉండదు. ప్రియమైన దేవుని పిల్లారా, నాతో కలిసి మీరు కూడా మరి శుక్రవారం ఉపవాసం ఉంటారని నేను ఆశపడుతున్నాను. అమ్మా, మరి దేవుడు మీరు ఎక్కడెక్కడ ఏ స్థలాల్లో ఉంటున్నారో మీరందరూ ఈ మాటలు విన్నారని నేను ఆశపడుతున్నాను. మనందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఇప్పటికే జీవం కలిగిన దేవుని శక్తి సంఘ బిడ్డలందరికీ కూడా జవాబులు ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. చాలామంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఫ్లైట్ స్టార్ట్ అయితే వెళ్ళాలని ఆశపడుతున్నారు. చాలామంది గృహాల్లోనే ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇక చెప్పుకోలేని సమస్యలు, అవన్నీ చెప్పడానికి ఇక్కడ మనకి సమయం కాదు కనుక వారందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇండియాలో ఉంటున్న వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇండియాలో ఉంటున్న వారి కొరకు కూడా, మన ప్రపంచ దేశాలన్నిటిని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి సరిహద్దుల్లో చైనా మరి భారతీయులు మధ్యలో జరిగిన గొడవలు కూడా మరి కొంతమంది మన భారతీయులు, తెలుగు వారు కూడా చనిపోయారు. అలాంటి మరలా రిపీట్ అవ్వకుండా దేశ సరిహద్దులలో దేవుడు సమాధానము ఇచ్చులాగిన మనం ప్రార్థన చేద్దాం. సైనికుల కోసం మరి నిజంగా ప్రార్థన చేద్దామండి. ఎందుకంటే ఈరోజు మనం సేఫ్గా ఉన్నామంటే సైనికులు వాళ్ళ ప్రాణత్యాగాలే. మరి ప్రాముఖ్యంగా వాళ్ళ కోసం కూడా
మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి దేవుని కృపను బట్టి మీరు ప్రార్థన చేశారు. గౌరీపట్నం కొండగూడెంలో కలవరి కొండ దేవాలయం ఆ సమీపంలో మరి దేవుని కృపను బట్టి ఆ రేక్ షెడ్ కూడా వేయటం దేవుడు కృప చూపించాడండి. మీకు ఫస్ట్లో చూపించాను. అవి స్టార్ట్ అవుతున్నప్పుడు రేకు కంప్లీట్గా వేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని ఒట్టినే వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని మరి ప్రేమతో మనవి చేస్తున్నాను. మీకు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా నాకు తెలియచేయండి, నేను ప్రార్థన చేస్తాను. నా కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని, మిగతా సేవకుల కోసం, తెలుగు చర్చి క్రైస్తవ సంఘాలందరిని బట్టి ప్రార్థన చేయండి. చర్చ్ ఆండ్రూస్, మన సెంట్ ఆండ్రూస్ని బట్టి, యాండీ గారిని బట్టి, మరి అధికారులను బట్టి కూడా మీరు ప్రార్థన చేస్తారని నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. నైనా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మాట తప్పని వాడా, మార్పులేని దేవుడా, అయ్యా ఈ దీనుడు మొరపెట్టగా దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక ఆలకిస్తానన్నవాడా, తండ్రి లేని వారి ప్రార్థన ఆలకిస్తానన్నవాడా, నీకు వందనాలు. ప్రార్థన ఆలకించువాడా, మాకు సమీపంగా ఉన్న దేవుడా, మాతో ఉండి మాతో మాట్లాడుతున్న దేవా, ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారు? వారు ఏ ఫ్లాట్లో, ఏ గదిలో ఉన్నారు, అక్కడ వారి ప్రక్కనే మీరు నిలబడ్డారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. వారిని దర్శించండి. వారిలో ఉన్న ప్రతి విధమైన బలహీనత ఏసునామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థపరచండి. విన్న వాక్యాలు అపవాది ఎత్తుకొని పోకుండా నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, చేయగలిగిన దేవుని శక్తి సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించమని, ఈ లైవ్లోకి వచ్చిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఎవరెవరైతే కన్నీళ్లతో, సమస్యలతో, బాధలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మీరు జరిగించినందుకు, మీ ఆత్మ సహాయం ద్వారా ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించినందుకు మీకే స్తోత్రాలు, స్తుతులు తెలియచేసుకుంటూ మా ద్వారా మహిమ మీరు పొందుతారని, తొందరలో మా జీవం కలిగిన దేవుని శక్తి సంఘం రిజిస్ట్రేషన్ అవ్వాలని, తొందరలో మేము అందరం మందిర ఆవరణలో కలుసుకోవాలని ఆశపడుతున్నాం. మరి మొదటి స్థితి మాకు దయచేయండి నాయన. ఈ కడపడి స్థితి చాలా భయంకరంగా ఉంది. ఇది కడపడి స్థితిగానే ఉంది, కడవరి దినాలుగా ఉన్నాయి. కనుక ఈ శాప దినాల్లో మేము లేకుండా మొదటి ఆశీర్వాద దినాలు మాకు ఎలాగిచ్చావు అలాంటి దినాలు మాకు దయచేయమని, ఈ బిడ్డలు ఎక్కడెక్కడైతే విని ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించమని, మీరే మహిమ పొందమని, మా అందరి కొరకు అతి త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనల్ని సమర్పించడి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, మీరున్న స్థలాల్లోనే మరి నాతో ఏకీభవించు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదినాహారం మాకు నేటికి దయచేయండి. మా ఎడల అపరాధములను చేసి ఉన్న వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమయు నీవైనవి తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు మనందరికీ సదాకాలము తోడేండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.